ఎక్కడ చిక్కితే అక్కడ మన ప్రాణాలను తీయాలని కూడా వాడు, నేను నిజం చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి, ముగించేస్తా ఇక నేను. మనం మానసికంగా చిక్కితే రకరకాల ఆలోచనలు, దరిద్రగొట్టు సందేహాలు, ఆలోచనలు, భయాలు రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్గా ఒత్తిడికి గురి చేసి మనం మానసికంగా శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు. గోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు. దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి, టెన్షన్ పడేటట్టు చేసి, భయపడేటట్టు చేసి గందరగోళం చేసేస్తాడు వాడు. నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో అక్కడ వేటాడటం మొదలు పెడతాడు వాడు. మనసుని వేటాడతాడు. అనవసరపు భయాలు పుట్టిస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు. నువ్వు శారీరకంగా చిక్కితే పాపంలో పడేయటానికి పోరాడుతూ ఉంటాడు. నువ్వు పాపంలో పడ్డావు అనుకో, ఇక ఆత్మీయ జీవితాన్ని వేటాడటం మొదలు పెడతాడు. నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు శారీరకంగా నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు, నీ ప్రాణం తీయటానికి ట్రై చేస్తాడు. ఇలాంటి ప్రమాదం మనకి శత్రువుతో ఉంది గనుకనే ఇది కూడా మీరు నమ్మాలి. తన యందు భయభక్తులు గల వారి అందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి దేవుడు తన దూతల కాపుదల ఇచ్చాడు. చాలాసార్లు నువ్వు గండాల్లోంచి బయటపడటానికి కారణం దేవుని అద్భుతమైన కాపుదల. దూతలే నిన్ను సేవ్ చేశారు. లేకపోతే ఎప్పుడో నీవు ఎదుర్కొన్న ప్రమాదాల్లో గతంలోనే అవుట్. కానీ అలా జరగకుండా నువ్వు మళ్ళా లైన్లో ఉన్నావంటే దేవుని కాపుదల, అద్భుతమైన కాపుదల ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆవరించి ఉంది. మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు. కొంతమందిని నీకు శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలనే ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ రేపుతాడు. అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి, నీ మీద జరిగాయి, నా మీద జరిగాయి. కానీ ఏం గాల? కారణం దేవుని అగ్ని ప్రాకారం. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. దేవునికి మహిమ. మళ్ళా నిన్ను లేపాలనుకున్నప్పుడు నీ తప్పే చూపించాల వాడు. మళ్ళీ నువ్వు నీ నిర్లక్ష్యమే చూపించాలా, లేకపోతే దేవుడు ఊరుకోడు. అర్థమైందా? వాడు డైరెక్ట్గా వచ్చి నిన్ను వేసేయడానికి లేదు. అందుకని నువ్వు నిర్లక్ష్యం చేసే విషయాలు కొన్ని ఉంటాయి, వాటిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు. నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తాడు. నిద్రపోదు, కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నైట్ నిద్రపోయే టైంలో కూడా ఆలోచించి చించేదేం లేదు. అయినా సరే కూర్చొని ఆలోచించి చిన్నగా రిపోర్ట్లు వస్తుంటాయి, ఫలానా కంపెనీ రోగం వచ్చింది అని. రోగం రాకముందు ఆలోచించి రోగం తెచ్చుకుంది, వచ్చిన అక్కడి నుంచి ఇక రోగం చూపించి ఇక మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టి చివరికి రోగం ప్రమోషన్ పొందిద్ది. క్లైమాక్స్లో నాకు ఫోన్ వచ్చిద్ది, పెట్టి తీసుకొని రండి అని. ఎందుకు? ఏమా? నిద్ర నిర్లక్ష్యం చేసేటట్టు, ఆహారం నిర్లక్ష్యం చేసి. దేవుని వాక్యం ఉండనే ఉంది. ఒరే, నువ్వు నన్ను నమ్మితే కలవరం తీసేరా బాబు, విశ్వసిస్తున్నావా? అట్లయితే విశ్రాంతిలో ఉండు, నేను ఉన్నాను కదా నీకు అన్నాడు ఆయన. ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు, నా ఆలోచనలు మించి ఏది పోదు, నువ్వు నాకు వెళ్ళి చూడరా, నాకు మొర్రపెట్టరా, నాకు చెప్పురా, ప్రతిదీ వదిలేసేయంగా అన్నాడు. సరే ట్రయా.
దేవుడు అనుకోండి, ప్రభు స్థానం అనుకోండి. ప్రభా ఇవాళ శాలేమన్న చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభా, ఇంకెయ్యి పెట్టుకోని తండ్రి, స్తోత్రం ప్రభా, ఇంకొద్దు, మొత్తం నీకే అప్పచెబుతున్నా, తీసుకో ప్రభా, తీసుకోపో, ఇంకా నేను ఆలోచించను ప్రభా, యేసు నామములో మొత్తం వదిలేస్తున్నా ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా అబ్బాయి సంగతి అప్పచెబుతున్నా, అమ్మాయి సంగతి అప్పచెబుతున్నా, అప్పుల సంగతి అప్పచెబుతున్నా, రోగం సంగతి అప్పచెబుతున్నా, సమస్యల సంగతి అప్పచెబుతున్నా, జాబ్ ప్రయత్నం అప్పచెబుతున్నా, మొత్తం అప్పచెబుతున్నా ప్రభా, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అన్నీ అప్పచెప్పాడు కదా. ఇప్పుడు ఎట్ట పోవాలా? ఇట్లా పోవాలా? యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అయిపోయిందా? నువ్వు మొయ్యలేవులే ప్రభా. ఇట్లాంటి సోదరులను ఏం చేయాలా? ఏమండి, మిమ్మల్ని కాదులే, ఆయన మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా? ఉందా లేదా? నా మీద ఏంటంటే అర్థమైంది, నాకు ఇయ్యండి, నాకు అప్పచెప్పండి. ప్రార్థనలో మోకాళ్ళు వేసి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే, మొత్తం అప్పచెబుతున్నా ప్రభువా. అప్పచెప్పినంతసేపు అప్పచెప్పి మళ్ళీ తీసుకొని సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. తిక్కలోళ్ళు అండి, తిక్కలోళ్ళు. ఈ తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే. ఏంది, నువ్వు ప్రార్థన చేయగానే పోయినాయా సమస్యలు? ఆ చెప్పినోడు అంతే చెబుతున్నావు, నువ్వు కూడా అంతే చేస్తున్నావే. అట్ట కాదు, నువ్వు ఆలోచించాలి. ఎట్టా ఆలోచించు, ఎట్లా ఎట్లా అని చిన్నగా తవ్వకాలు మొదలుపడి, నిజంగా ఎట్టా? నిజమే, ఏదో రెండు మాట్లాడట అనగానే దేవుడు చేసేస్తాడా? అసలు ఆయన నీ బోటు దానికి అసలు చేయడు, నీ బోటోడికి అసలు చేయడు. నిజమే, అసలు నేను మంచిదాన్ని కాదుగా, అసలు నేను మంచివాడిని కాదుగా. నువ్వు మంచిదాని అని ప్రాణం పెట్టాడా? మంచోడు అని ప్రాణం పెట్టాడా? ఆయన రక్తంతో కొట్టేశాడు కేసులన్నీ. ఆయన కొట్టేసిన కేసులన్నీ మళ్ళీ ముందు పెట్టుకొని దరిద్రపు చేష్టాలన్నీ చేస్తూ ఉంటాను. సోది మొహం నేను చెప్తున్నాను, నాకు అప్పు చెప్పేసి వదిలేసి నన్ను నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు కదా అంటే, ప్రభా విశ్వసిస్తున్నాలే కానీ నేను మంచిదాన్ని కాదు ప్రభా. మరి నువ్వు అంటే మంచిదానివి కదా, పొరపాటు పడ్డావా, సరే ఒప్పుకున్నావుగా, పాపాన్ని క్షమించాను అనేది కూడా నువ్వు విశ్వసించాలి. అదే నమ్మలేకపోతున్నాను ప్రభా, ఎందుకంటే నాలాంటి దాన్ని అసలు ఎట్ట క్షమిస్తావు ప్రభా నువ్వు? ఇది ఎట్లాంటిదంటే బోన్లో నిలబడి జడ్జిని అన్నట్టు ఉంటుంది. ఆయన క్షమాభిక్ష పెట్టాడు, ఏదో వదిలేశాడు, కేసు కొట్టేశాడు. కేసు కొట్టేసినప్పుడు పండగ చేసుకొని పోవాలా, అక్కడే నిలబడి అసలు ఎట్లా కేసు ఎట్లా కొట్టేస్తారు సార్? అసలు ఎట్లా కొట్టేస్తారు? నేను ఫుల్ తేడా అయితే, అది కేసు కొట్టేసావంటే నువ్వు తేడా, ఎరా నేను తేడా, పోనీలే పాపమని కేసు కొట్టేస్తే నేను తేడా, ఏంటి నేను తీసుకెళ్ళి లోపల అంటాడు. చాలా మంది అంతే చేసుకున్నారు, కొట్టేసిన కేసులు మళ్ళీ తిరగదవించుకున్నారు. మనుషులు కాదు మనం, దేవుడు వదిలేశాడండి, తీసేయి. నువ్వు అడిగావు, క్షమాపణ కోరుకున్నావు, దిద్దుకున్నావు, కథం ఇంకా అది ఆయన వీపు వెనక పడేశాడు. ఎప్పుడు చూడదానికి వెళ్ళి వాటికి వెళ్ళి చూసే దరిద్రుడు ఒకడు ఉన్నాడు, వాడు సైతాను. వాడు ఆయన వీపు వెనక పడేసిన సరుకంతా తెచ్చి నీ ముందు పెడుతుంటాడు వాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వాడు అవన్నీ తీసుకొచ్చినప్పుడు యేసు రక్తం పోస్తూ ఉండాలి దాని మీద. తేరా ఇంకా తెచ్చుకోరా, బస్తాలు తెచ్చుకో, మొత్తానికి యేసు రక్తము చాలు.